Hi viewers, welcome to Veena Creations. I am Manjula from Hyderabad. Happy Ugadi. ఈ ఉగాది సందర్భంగా ఈ పోళీ మీరు చూసి తయారు చేసుకొని హ్యాపీగా తిని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. దీనికి కావాల్సిన వస్తువులు ఆయిల్, బెల్లం 1 కప్పు, సూజీ రవ్వ, నెయ్యి, టూర్ దాల్ కందిపప్పు లేదా చనా ఏదైనా వాడుకోవచ్చు, ఇలైచీ పౌడర్. తొలిసారి కందిపప్పు 1 కప్పు తీసుకొని వాటర్లో నానబెట్టాలి. 1 కప్పు కందిపప్పుకి 4 కప్పుల వాటర్ తీసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత కందిపప్పు స్టవ్ మీద పెట్టి ఉడికించాలి. కందిపప్పుతో అయినా చేసుకోవచ్చు, శనగపప్పుతో అయినా చేసుకోవచ్చు. ఇలా స్టవ్ మీద పెట్టి స్టవ్ని సిమ్లో ఉంచి కందిపప్పు మాడకుండా కలుపుతూ ఉండాలి. పూర్తిగా వాటర్ అంతా ఇంకిపోయాక కందిపప్పుని పక్కకు తీసి పెట్టుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం పాకం పట్టుకోవాలి, బెల్లం పాకం పట్టుకోవాలి. 1 కప్పు బెల్లానికి 1 కప్పు వాటర్ తీసుకొని వాటర్లో బెల్లం వేయాలి. ఆ బెల్లము వాటర్లో కలుపుతూ కరిగే వరకు ఇలా కలపాలి. తర్వాత అప్పుడప్పుడు పాకము పడే వరకు కలుపుతూ ఉండాలి. నీళ్ళలో పూర్తిగా కరిగాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం బట్టతో వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకోవడం వల్ల బెల్లంలో ఉండే ఇసుకని మనం పక్కకు తీసేయచ్చు, వేరు చేయొచ్చు. ఇలా వడగట్టుకున్న ఈ బెల్లం పాకాన్ని మళ్ళీ గిన్నెలోకి పోసుకొని తీగ పాకం వచ్చే వరకు చేసుకోవాలి. ఇలా పాకాన్ని చెక్ చేసుకొని ఇలా అనుకుంటే తీగ పాకం వస్తుంది. ఈ టైంలో ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాకం రెడీ అయింది, స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. పప్పు ఇలా ఉడికిపోవాలి, వాటర్ లేకుండా కరెక్ట్గా ఉడికించుకోవాలి. మనం పప్పు కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు, కానీ అందులో మెత్తగా ఉడకడం వల్ల నీటి శాతం ఎక్కువ ఉంటుంది. ఇలా పప్పుని విడిగా ఉడికించుకోవడం వల్ల పప్పులో వాటర్ శాతం తక్కువగా ఉంటుంది. మనకు పాకం పోసుకున్నప్పుడు కలిపేటప్పుడు ఈజీగా తొందరగా మనకు ముద్దకు రావడానికి ఈజీగా ఉంటుంది. పప్పు ఎక్కువ ఉడికిపోతే ముద్ద రావడానికి చాలా టైం పడుతుంది. అందుకని ఇలా పలుకుగా ఉడికించుకోవాలి పప్పుని. ఇప్పుడు రవ్వని నానబెట్టుకుందాం. 1 కప్పు రవ్వ, ఆయిల్ కొంచెం బాగా వేసుకుంటే మనకు పోళీ రౌండ్ చేసుకొని మనం వత్తుకునేటప్పుడు బాగా స్ప్రెడ్ అవ్వడానికి బాగా ఉంటుంది. కాబట్టి ఆయిల్ కొంచెం బాగా వేసుకోవాలి రవ్వలో. ఇప్పుడు కొంచెం వాటరు దీనికి మిక్స్ చేస్తున్నాను. కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలిపేసి దీనిని 40 నిమిషాల నుంచి 1 అవర్ వరకు నానబెట్టుకుంటే మనకు బాగా వస్తుంది. ఈ కన్సిస్టెన్సీలో రవ్వని కలిపి ఉంచుకోవాలి. వాటరు ఆయిల్తో ఇలా కలిపి ఉంచాలి. కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కందిపప్పు గ్రైండ్ చేసుకోవాలి. కందిపప్పుతో పాటు పాకం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి.
అలాగే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. పప్పు బెల్లం పాకం ఇలా మనం గ్రైండ్ చేసి ఇంత మెత్తగా అయ్యే వరకు అయిన తర్వాత దించుకోవాలి. దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టాలి. పప్పు చల్లారాక పాకం చల్లారాక గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా వచ్చిన మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. గ్రైండ్ చేసిన ఈ మిశ్రమాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి కొంచెం సేపు ఉడికించడం వల్ల గట్టి పడుతుంది. గట్టి పడిన ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేసుకోవచ్చు. అంటే పప్పులో పూర్తిగా నీరు ఇంకిపోవడం. నానబెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని కొంచెం తర్వాత బాగా మళ్ళీ కలుపుకోవాలి. బాగా పిసికి పిసికి కలుపుకోవడం వల్ల జిగురుగా వస్తుంది. బాగా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. తర్వాత కొంచెం రవ్వ మిశ్రమాన్ని పూరీలాగా ఇలా తీసుకొని ఇలా స్టఫ్ చేసుకున్న పప్పు మిశ్రమం ఇలా తయారవుతుంది ముద్ద. ఇలా నెయ్యి అప్లై చేసుకుంటే మనకు పొడి బాగా స్ప్రెడ్ అవుతుంది. మనం పెనం ముందుగా పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5 నిమిషాలు పెనం వేడైన తర్వాత మనం ఇలా అయిన తర్వాత ఈ కలర్లో వచ్చిన తర్వాత పొడి కొంచెం నెయ్యిని కూడా అప్లై చేసుకోవచ్చు. వేడి వేడి పొడి రెడీ. ఉగాది స్పెషల్. చేయండి, టేస్ట్ చూడండి. థ్యాంక్ యూ.